ఆధునిక ప్రపంచంలో మానవత్వం మంటగలుస్తోంది. ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను అడ్డుకున్నాడో కొడుకు. ఈ ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో చోటు చేసుకుంది. ఏడునూతల గ్రామానికి చెందిన యాదగిరి అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ క్రమంలో అంత్యక్రియల నిమిత్తం యాదగిరి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. యాదగిరికి మొదట రేణుక అనే మహిళతో వివాహమైంది. అతడికి రమేష్ అనే కొడుకు కూడా ఉన్నాడు. కుటుంబ కలహాలతో రేణుకతో యాదగిరి విడాకులు తీసుకున్నాడు. తర్వాత మరో వివాహం చేసుకున్నాడు. యాదగిరికి 15 ఎకరాల భూమి ఉంది. 5 ఎకరాలు అతడి పేరుపై, మరో 5 ఎకరాలు భార్య పద్మ, మరో 5 ఎకరాలు కొడుకు రమేష్ పై పట్టా చేయించాడు. ఇక తన పేరుపై 2.5 ఎకరాలు స్లాట్ బుక్ చేస్తే తండ్రికి అంత్యక్రియలు చేస్తానని రమేష్ భీష్మించుకొని కూర్చుకున్నాడు. బంధువులు పెద్ద మనుషులు ఎంత చెప్పినా వినలేదు. చివరకు ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు చేరుకుంది. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇప్పటి వరకు యాదగిరి అంత్యక్రియలు పూర్తి కాలేదు. రమేష్ తీరుపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.